అక్కడ ఎడ్డింగ్ లేదు కదా, మాకు ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. ఎవరు రాశారంటే దావీదే రాశాడు. ఎవరు రాశారు? దావీదే రాశాడు. దావీదే రాశాడు అనడానికి అక్కడ ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా మనము గమనించినట్లయితే మరి ఈ కీర్తిని కూడా దావీదే రాస్తాడని చెప్పేసి మనకి అర్థమవుతుంది. మనిషిలో ఉన్నటువంటి అలవాటు ప్రకారమైనటువంటి మాటలు, అలవాటు ప్రకారమైనటువంటి చేతులు, అలవాటు ప్రకారమైనటువంటి నడక మనం చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రూపం మార్చుకుని వచ్చినా కూడా ఏమవుతుంది? అర్థమవుతుందా లేదా? మనం మాట్లాడే మాట, మనము చేసే పని, మనము అని ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అనమాట? తెలియపరుస్తుంది అనమాట. హల్లెలూయా. సౌలు రూపం మార్చుకుని వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళాడు. సోది చెప్పి ఆమె దగ్గరికి రూపం మార్చుకుని వెళ్తే ఆమె గ్రహించిందా లేదా? ఏమని అంటది? కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణ పిశాచము గలవారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను కదా. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పించదని అడగగా అతడు సమూయేలుని రప్పింపవను. ఇక్కడ మనము కొంచెం కిందకి వెళ్ళినప్పుడు ఆమె గ్రహిస్తుంది. ఏమని? తనతో మాట్లాడుచున్నది, తన ఎద్దుకు వచ్చినది ఎవరని? సౌలని. ఇక్కడ సౌలు తన యొక్క మాటలను బట్టి, తన యొక్క ఆలోచన బట్టి, తన యొక్క నడవడిని బట్టి ఎవరు గ్రహించారనమాట? సోదు చెప్పుకునే ఆమె మిత్రుడు సౌలే అని ఆమె గుర్తిరిగింది. అయితే మనం చేసే ప్రతి పనిని బట్టి దేవుడు మరి మనుషులు ఖచ్చితంగా మనమే అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి మనము కొన్ని అలవాట్లను మనం కలిగి ఉండాలన్నమాట. కొన్ని అలవాట్లను ఇక్కడ దావీదుని చూసినప్పుడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడో కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియెగ్గెనో కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టేదని చెప్తున్నాడు. నా జీవిత కాలమంతయు. దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, సమయమందును అసమయమందును, ఉదయము మధ్యాహ్నం సాయంకాలము తనకి ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రతి సమయమందును కూడా ఏం చేస్తూ ఉన్నటువంటి వాడంటే ప్రార్థించేవాడుకున్నాడు. ప్రార్థించే అలవాటు కనుక మనకుంటే, మనకు ఉన్నటువంటి ప్రతి బంధకాలలో నుంచి బయటికి రాగలం. ఒకవేళ మనలను మరణము చుట్టుకొని ఉన్నా కూడా, ఇక డాక్టర్స్ చేతులు ఎత్తేసినా కూడా, ఇక ఏ మందు వేసినా కూడా వీనికి
రోగము సరికాదు అని చెప్పేసి జనాలు ఒక సర్టిఫికేషన్ సర్టిఫైడ్ చేసినా కూడా మనకి ప్రార్థించే అలవాటు ఉంటే ఆ ప్రార్థన ఏం చేస్తుంది అనమాట, ఆ మరణపు బంధకాలను సైతం కూడా ఏం చేస్తుంది అనమాట, ఛేదించి మనకు ధ్యానిస్తుంది. ఆ ప్రార్థనకు అంత శక్తి ఉందన్నమాట. ఇక్కడ ప్రార్థన గురించే చాలా స్పష్టంగా ఈ కీర్తనలో చెప్తున్నాడు అన్నమాట. ఏమని? నా జీవిత కాలమంతయు కూడా నేను ఎవరికి మొరపెడతాను అన్నాడేమంట, యెహోవాకు మొరపెడతాను. జీవితమంతా కూడా మన జీవితంలో మనకి ఆహారము ఎంత అవసరమే ఉన్నదో, మనకి జీవితాన్ని కాపాడుకోవడానికి, మన ఆత్మ బలముగా స్థిరముగా ఉండటానికి, దేవునిలో ఎదగడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి మన జీవిత కాలమంతా కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తామో అంత శక్తిని పొందుకుంటాం, అంత విడుదల పొందుకుంటాం, అంత నెమ్మదిని పొందుకుంటాం, అంత సమాధానాన్ని పొందుకుంటాం, అంత సమృద్ధిని మనం పొందుకుంటాం. ఎక్కువ ప్రార్థించే అలవాటు కలిగిన వారు ఎవ్వరు కూడా మాకు కొరతగా ఉన్నది అనే మాటే వారి నోట నుంచి రాదు. కొద్దిమందిని చూసినప్పుడు ఎంత ఉన్నా కూడా మాకు లేదు అనే మాట వారి నోట నుంచి వస్తుంది. ఏమి లేదు, సమాధానం లేదు, ఏమి లేదు, శాంతి లేదు, ఏమి లేదు, ఇంటిలో ఐక్యత లేదు, ఏమి లేదు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేదు. ఇవన్నీ కూడా వారి జీవితంలో లేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థించే పెదవులు వారి కుటుంబంలో లేకపోవడం. ప్రార్థించే పెదవులు నీ కుటుంబంలో ఉంటే ఆ పెదవులు నిన్ను, నీ కుటుంబాన్ని వేటితో నింపుతాయంటే సమాధానంతో నింపుతాయి, సమృద్ధితో నింపుతాయి. ఎలాంటి కష్టకాలమైనా కూడా నీ జీవితమునకు, నీ కుటుంబస్తులకు కావలసినటువంటి వాటిని నీ యొద్దకు తీసుకొని వస్తాయన్నమాట. హల్లెలూయా. ఎంతోమంది మిషనరీస్ని మనము గమనించినప్పుడు, ఎంతోమంది ప్రార్థనా పరులను మనం గమనించినప్పుడు ఏమీ లేని సమయంలో వారు మోకరించి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు వారి ఆకలిని తీర్చడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన రీతిగా మనము చూడగలము. ఎన్నో అద్భుతాలు మనము ఎక్కడికో వెళ్ళని అవసరంలే, మన జీవితంలోనే ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. మనం ఒకసారి నెమరు వేసుకుంటే, మన యొక్క పరిస్థితులను ఒకసారి నెమరు వేసుకొని ఆ సమయంలో ప్రార్థించినప్పుడు ఆయన ఎలా మనకి సహాయం చేశాడనేది గుర్తొస్తే కనుక మనము ప్రార్థన అనేది విడిచిపెట్టాం. కొన్ని ఆలస్యమవుతాయి, ఆలస్యమైనంత మాత్రాన అవి జరగక మానవు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తాడనమాట. ఏమనంటే 18వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడంట. తర్వాత చూద్దాం ఆయన ఏమంటున్నాడో. వారు విసుకక నిత్యము, ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే ఆయన నిత్యము ప్రార్థించాలని. నిత్యము ఉదయం లేవగానే మన జీవితంలో మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మనకి జీవాన్ని ఇచ్చాడు. సో బతికే ఉన్నాం కదా, బ్రతికే ఉన్నామని కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన కళ్ళు తెరిచినప్పుడే. లేకపోతే మన ఆత్మ కళల ద్వారా, దర్శనాల ద్వారా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అయితే మనం కళ్ళు తెరవలేదనుకో, అది అలాగే తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఈలోపు ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది ఏమనంటే, వీలో నుంచి వెళ్ళిపోయిందిరా అని చెప్పేసి చక్కగా బయటకు మోసుకుని వెళ్ళి నీళ్ళతో
ఆ దేహాన్ని ఏం చేస్తారన్నమాట, కడవరి స్నానాన్ని చేపిచ్చేస్తారు. మొదటి స్నానానికి ఎక్కువ నీళ్ళు పడతాయి, చివరి స్నానానికి ఎక్కువ నీళ్ళు పడతాయి కదా, అవునా కదా? ఏంటో నా ఇంకా డౌట్గా చూస్తున్నారు. ఒక బాబు పుట్టినప్పుడు ఇన్ని రోజుల తర్వాత స్నానం చేపిస్తారా? ఇప్పుడంటే ఫ్యాషన్ అయిపోయింది. పాతకాలంలో ఏం చేసేవారు, ఎక్కువ నీళ్ళతో చేపించేవారు. తల్లైనా బిడ్డైనా. ఇక చివరి స్నానం కూడా ఏం చేస్తారన్నమాట, పోస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ నీళ్ళకి వాళ్ళు నిద్రపోతున్న ఆత్మ వస్తుందేమో అని ఎదురు చూస్తారనమాట. పోయిన తర్వాత దానికి దీనికి సంబంధం ఉండదన్నమాట. దేనికి, ఈ దేహంతో కనెక్షన్ దిగిపోద్ది అనమాట. నెట్వర్క్ ఏమైపోద్ది అనమాట, కట్ అయిపోతుంది. ఇంకా నెట్వర్క్ రాదు. ఇక నెట్వర్క్ రావాలంటే నెట్వర్క్ని రీఎస్టాబ్లిష్ చేయగలిగి దేవుని యొక్క కృప ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. ఎందుకంటే మన దేహములో ఆత్మను ప్రవేశపెట్టిన వాడు ఆయనే, ఆత్మను మరలా తీసుకునేవాడు ఆయనే. కనుక ఒకవేళ తిరిగి ఆయన ప్రవేశపెట్టాలనుకుంటే ఆయన పెట్టగలడు. ఆయన పెట్టకపోతే ఇక ఎన్ని నీళ్ళు పోసినా కూడా అందులో ఏ రాదనమాట, జీవము రాదు. ఆత్మయే జీవింపచేయును కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరంలో ఏం లేదు. ఆ ఆత్మ కనుక లేకపోతే డమ్మీకి పనిచే అనమాట. ఆత్మ వెళ్ళిపోతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నాడంటే ఆయన నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండవలనని వారికి ఉపమానం చెప్పాడంట. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఓపకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుని. అసలు ఎవరిని పట్టించుకోనటువంటి న్యాయాధిపతి పదే ఒక విధవరాలు వచ్చి నాకు న్యాయం తీర్చయ్యా, నాకు సహాయం చేయయ్యా, ఇదిగో నా ప్రతివాదితో నాకు వస్తున్నటువంటి ఈ యొక్క వ్యాజ్యములో నాకు న్యాయం తీర్చయ్యా అని చెప్పేసి ఆమె ప్రతిరోజు వెంట పడి అతన్ని న్యాయము తీర్చమని అడుగుతూ ఉంటే మొదట కొన్ని దినాలు పట్టించుకోలేదు. అతడు రియలైజ్ అవుతున్నాడు, అసలు నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎవరిని పట్టించుకోను, కానీ ఈమె నన్ను పట్టించుకొని రోజు తిరుగుతూనే ఉంది అని చెప్పి తన తప్పును తను తెలుసుకుని తను రియలైజ్ అయ్యి ఖచ్చితంగా ఈమెకి న్యాయము తీర్చాలని తను నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట దేవాతి దేవుడు చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ఎవరికి భయపడేవాడు కాడు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. అలాంటి వ్యక్తి మాటిమాటికి ఒక విధవరాల్లో తనకి న్యాయం తీర్చమని అడగడానికి వెళ్తే తనే లక్ష్య పెడితే మరి నేను లక్ష్య పెట్టే దేవుని కదా, నేను విడిచిపెట్టే దేవుని కాదు, నేను మనుషులను లక్ష్య పెట్టేవాడిని, నేను వారిపై దృష్టి నిలిపేవాడిని, వారి ప్రార్థన వైపు చెవిగేవాడిని, వారు ఏం చేస్తున్నారో చూచేవాడిని, వారి అడుగులను స్థిరపరచడానికి, వారిని బలపరచడానికి ఇదిగో నా ఆత్మ వారితో మరి ఎల్లప్పుడూ కూడా ఉండేదిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ఎందుకనంటే విసుగు రాకూడదన్నమాట. అవ్వట్లేదని చెప్పి, జరగట్లేదని చెప్పి మనకి విసుగు రాకూడదు.
ప్రార్థించి మనము కొన్నిసార్లు నిష్ఠూరపడ్డా పర్వాలే, ప్రార్థించాలి, నిష్ఠూరపడ్డా పర్లే. అబ్రహాము ప్రార్థన చేసి నిష్ఠూరపడ్డాడు. ఏమని? నన్ను బాగా ఆశీర్వదించాం, ఇదిగో నా దగ్గర పనివారు చాలామంది ఉన్నారు, పశువులు చాలా ఉన్నాయి, వెండి బంగారం అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు వాగ్దానము చేసినటువంటి వాగ్దాన సంబంధి అయినటువంటి కుమారుడు లేడే, నువ్వు ఎంత ఇస్తే ఏం లాభం ప్రభువా అని చెప్పేసి నిష్ఠూరపడ్డాడు. మనం ప్రార్థన చేసి నిష్ఠూరపడినా పర్వాలేదు, కానీ ప్రార్థించుకోకుండా మాత్రము ఉండకూడదు. ఏ విషయమైనా కూడా అది ఎన్ని సంవత్సరములైనా కూడా మనం అడుగుతూనే ఉండాలి. ఎన్ని సంవత్సరములైనా కూడా దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల కలిగిన వాడు కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే చాలా 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 శ్రేష్టమైనది మన కొరకు ఆయన దాచి ఉంచాడని అర్థం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దది ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలంటే 1000-2000 అయిపోతుంది. కానీ పెద్ద గిఫ్ట్ ఇవ్వాలంటే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేది సమయం పడుతుంది. ఈలోపు మనము ఎదుటి వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకోకూడదమ్మా. దేవుడు మనకి ఇవ్వడానికి, శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆయన చాలా ఉన్నతమైన ప్రణాళికలు ఆయన వెళ్తున్నప్పుడు అది లేట్ అవుతుంది కదా దేవుడు ఇవ్వడని చెప్పేసి మన హృదయాన్ని కఠినపరుచుకుని ప్రార్థించుట మానకుండా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి ఆ యొక్క బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన ఆలోచన చేసేవాడు అన్నమాట. హల్లెలూయా. 18వ అధ్యాయంలో కీర్తనలో 3వ వచనం చెప్తాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా అంటున్నాడు. ఆయన అతని శత్రువుల చేతిలో నుండి అతను ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. దావీదు పారిపోతున్నప్పుడు, ప్యాలెస్లో ఉన్నప్పుడు, సమాధానం లేనప్పుడు సమాధానం ఉన్నప్పుడు, యుద్ధం లేనప్పుడు యుద్ధం ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు ఆహారం లేనప్పుడు, అన్ని వేళల్లో కూడా ప్రార్థించాడు అనడానికి బైబిల్ గ్రంథంలో ఎన్నో రుజువులు ఉన్నాయి. తన కుమారుడైన అబ్షలోము తను తరుముచూ ఉన్నప్పుడు తను కాళ్ళకి చిప్పులు లేకోకుండా కొండెక్కుతూ ఉంటాడన్నమాట. కొండెక్కుతూ కూడా తను ఎక్కడ ఈ స్థలానికి వెళ్ళాడంటే అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం ఉంది, యెహోవాకు ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి ఎక్కుతున్నాడు. నీ కష్టకాలంలో, నీ నష్టాలలో, నీ వ్యాధులలో నువ్వు ఏ స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు? ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు? ఎవరి యొద్ద నువ్వు ఆదరణ పొందుకోవడానికి నీ కాళ్ళు నిన్ను నడిపిస్తున్నాయి? కష్టాలలో, నష్టాలు చాలామంది చేసే తప్పుడు పని ఏంటంటే మనుషులు గుర్తొస్తూ ఉంటారు వాళ్ళకి. ఎవరో మనుషులు గుర్తొస్తారు. మనుషులు కాదు, మొట్టమొదటిగా మనుషులను కలుగజేసినటువంటి దేవుడు నీకు గుర్తు రావాలి. దేవుడు ఎప్పుడైతే నీకు గుర్తొస్తాడో, ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు రివీల్ చేస్తాడనమాట. ఈ సమయంలో నిన్ను పలానా చోటగా నేను నడిపిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పు. అదే మనము ప్రార్థించుకోకుండా, దేవుని సన్నిధికి రాకోకుండా మనంతట మనమే నిర్ణయం తీసుకున్నామంటే ఖచ్చితంగా మనము ఎక్కడికైతే వెళ్ళి ఆదరణ పొందుకుంటామో అని ఆశించి వెళ్తామో అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను, చేదు అనుభవం ఎదురవుతుంది, నిరాశ ఎదురవుతుంది, డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అదే ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు చూపించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే అతడు కఠినాత్ముడైన దుర్మార్గుడైనా కూడా నిన్ను చూడగానే తనకేం కలుగుతుంది తెలుసా? జాలి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, నిన్ను చేర్చుకుంటాడు.
దావీదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ తనకు ఉంది. తను ప్రార్థన చేయకోకుండా తన సొంత ఆలోచనతోటి తను ఏం చేస్తాడంటే అరణ్యములు అటు ఇటు తిరుగులాడుతున్నప్పుడు తను మరి తన సైన్యముతో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు, అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లకు ఎంతో సహాయం చేశారు. సహాయం చేసింది ఎవరికంటే ఒక ధనవంతుడికి సహాయం చేశాను కదా. ఆ సమయంలో నేను ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు కదా, ఖచ్చితంగా నేను చేసినటువంటి మేలుకి అతడు ఖచ్చితంగా ఉపకారం చేస్తాడని చెప్పేసి తన ఇక సైన్యంలో కొంతమందిని పంపినప్పుడు అక్కడ ఏమైందో తెలుసా, ఆ వ్యక్తి చాలా కఠినంగా మాట్లాడాడు. దేవుని యొక్క ఆలోచన లేకోకుండా మనం ఉపకారము చేశాము కదా అని చెప్పేసి వాళ్ళ ఎద్దకు వెళ్తే వారి ఉపకారానికి ప్రత్యుపకారము చేయరు. దేవుని ఆలోచనతోటి ప్రార్థనతోటి మనం వెళితే మనం ఉపకారం చేసినా చెయ్యకపోయినా మనకి ఉపకారం చేయడానికి అక్కడ డోర్స్ ఏమవుతాయి అన్నమాట, తలుపులు తెరవబడతాయి. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనుడిని యెహోవాకు నేను మొరపెట్టగా యెహోవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించినంటాడు. 116లో ఇప్పుడు చదివితే 3-4 వచనాలు. మరణబంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తినంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మరణబంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దావీదు జీవితంలో ఎన్నోసార్లు మరణ బంధకాలు చుట్టుకున్నాయి. తను మేలు చేసి తను కీడును పొందుకున్నాడు అనమాట. తను మేలు చేసి కీడును పొందుకున్నాడు. తను ఎవరికైతే మేలు చేశాడో వారి యొద్ద నుంచి కీడు ఎదురైంది. తను ఎవరికైతే ఉపకారం చేశాడో వారి యొద్ద నుంచి ప్రత్యుపకారంగా రాలేదు, కానీ శత్రుత్వం పెరిగిపోయింది. అందుకే బాధలు అంటాడు, నేను ఎవరికైతే మేలు చేశానో ఇదిగో నా స్నేహితుడు నా విహితుడు నన్ను తన్నడానికి తన కాలు ఎత్తాడు అంటాడు. నన్ను తన్నడానికి కాలు ఎత్తాడు. ఎవడో? నా విహితుడు, నా స్నేహితుడు, నాకు సమీప బంధువైనటువంటి వాడు అని చెప్తాడు. అంటే అంత మరి వ్యతిరేకతను ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే మేలు చేసి వారి యొద్ద నుంచి పొందుకున్నాడు అన్నమాట. సాయంకాలం వేళ మనము దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే వెసుకక ఏం చేయాలి? వెసుకక ప్రార్థన చేయాలి. 2 మరణ బంధకాలు. నీ శత్రువుని తరుముచున్నప్పుడు, నీకు మరణము ముందుగా ఉన్నప్పుడు, ఇక నీ జీవితము ఇక్కడతో లాస్ట్ అని నీకు అనిపించినప్పుడు, చివరిగా నీ శత్రువు ఒకవేళ నీకేమైనా చివరి కోరుకుందా అని అడిగితే, నాకు బిర్యానీ జోన్ నుంచి బిర్యానీ కావాలని చెప్పేసి అడగడం మానేసి ఏం అడగాలన్నమాట? ఒక క్షణం నాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి నా దేవుని సన్నిధిలో దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చివరి విజ్ఞాపన చేసుకుని, ఇదిగో నా పాపములు ఏమైనా ఉంటే కనుక వాటిని కడుక్కోవడానికి దేవునికి ఒకసారి మొరపెట్టుకోవడానికి సమయం ఇయ్యని చెప్పేసి మనం అడగాలి. చివరి విజ్ఞాపన చేయాలి. ఆ చివరి విజ్ఞాపన మనకి చివరిది కాకపోవచ్చు, మన శత్రువుకి చివరిది అవుతుంది. హల్లెలూయా. దావీదు అలాంటి ప్రార్థన చేసేవాడుకున్నాం. ఎంతోమంది జీవితాలను మార్చేసింది ఏంటంటే ఆ చివరి ప్రార్థన. మరణ బంధకాలలో మన చుట్టుముట్టినప్పుడు 18వ కీర్తనలో ఇదే మాటలు ఉంటాయి. 6వ వచనం 4 నుంచి చదివితే 18వ కీర్తన, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను,
మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో చూచిందంట. హల్లెలూయా. మన ప్రార్థన పైన మనకి ఎలాంటి నమ్మకం ఉండాలంటే, ఖచ్చితంగా ఆయన విన్నాడు, ఖచ్చితంగా ఆయన మాకు ప్రత్యుత్తరము ఇస్తాడు అని ఒక నమ్మకం మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ నమ్మకము మనకి ఆయన యుద్ధ నుంచి సమాధానం తీసుకుని వస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించాము, దేవుడు విన్నాడో లేదో, ప్రార్థించాము సమాధానం వస్తుందో లేదో, ప్రార్థించాము మనకి మేలు జరిగిద్దో లేదో అని మన ప్రార్థన పైన మనకే డౌట్స్ ఉంటే ఆ ప్రార్థన సమాధానాన్ని తీసుకొని రాదు. భక్తులు అనబడిన వారి యొక్క ప్రార్థనలో దేవుడు విన్నాడంటే వారు ప్రార్థించిన తర్వాత వాటి గురించి మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే అది ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాలో, ఏ డేటాబేస్లోకి వెళ్ళాలో ఆ డేటాబేస్లోకి ఏమైందనమాట, వెళ్ళి చేరింది. మనం ప్రార్థించినప్పుడు ఒక డేటాబేస్ దేవుని యొద్ద ఉంది. అదే ఏంటనమాట, కవిలెలో. కవిలెలు అంటే బుక్. కవిలెలు అంటే బుక్. మనం ఏ విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో ఆ విషయమే దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తాడు. దేవదూత ఏం చేస్తుందో తెలుసా? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూతకి అమ్మ ఒక పని, ఏంటి పని అంటే మన కళ్ళలోంచి వచ్చే కన్నీటి బాష్ప బిందువులను సేకరించే పని ఒక దేవదూత అయితే, ఇంకొక దేవదూత ఏం చేస్తుందంటే మన పెదవుల గుండా ఏ విషయమై మనము కృంగుచ్చు, వేదన పడుచు, రోదన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన అంతా కూడా ఏం చేస్తా తెలుసా? పుస్తకంలో రాసా. హల్లెలూయా, హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు ప్రార్థించినటువంటి ఈ ప్రార్థనకు ఈరోజే ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ అది ముందే ప్రాసెస్లోనే ఉంటుంది. ముందే ప్రాసెస్లోనే ఉంటుంది. మనం అడిగిన తర్వాత మన దగ్గరికి వస్తుంది. కొన్నిటిని మనం అడగకోకుండానే దేవుడు ఇస్తాడు. కొన్నిటిని ఈరోజు మొరపెట్టగానే దేవుడు ఏం చేస్తాడంటే పలానా రోజు అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన ఏం చేస్తాడనమాట, డేట్ వేస్తాం అనమాట. హల్లెలూయా. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో అని చెప్తున్నా. హల్లెలూయా. మనం చూడండి, వీకెండ్ ఏం చేస్తాం, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి. ఎందుకు వీకెండే ఆ సర్వర్స్ అన్నీ రీస్టార్ట్ చేయడానికి మనం పని చేస్తామంటే, వీక్ డేస్లో పని చేస్తారు, వీకెండ్స్లో ముందు చెప్పి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడనమాట, ఖచ్చితంగా మన యొద్దకు వచ్చే విధంగా దానిని చేస్తాడు. హల్లెలూయా. మనము మన జీవితంలో జరిగినటువంటి కార్యాలను గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. నేను నా జీవితంలో జరిగింది ఫస్ట్ గంట జరిగింది అన్నమాట. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అప్పటికి సేవ పరిచర్య మొదలు పెట్టలే. అంటే ఒక దైవజనురాల దగ్గర అసిస్టెంట్గా చేస్తాను. అయితే ఉద్యోగం మానేశాను, బైబిల్ కాలేజ్కి వెళ్తాను. అయితే ఆ సమయంలో మరి ఉద్యోగం మానేసామంటే మరి డబ్బులు లేకోకుండా పని అవుతుంది కదా. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక నెల జీతము రాకపోతే అల్లాడిపోతారు, అవునా కదా. సో మన పరిస్థితి కూడా అలాంటిది అనమాట. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి అప్పుడు 2014 అనమాట, 2013 జరిగినటువంటి సంఘటన. 2013లో నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక నిర్ణయం తీసుకుని ఇంకా అన్నీ విడిచిపెట్టేశాను. ఏంటి ఆ నిర్ణయం అంటే, నా రూమ్ రెంట్ కొరకు దేవా నువ్వు పైసలు ఇస్తే చాలు, డబ్బులు ఇస్తే చాలు, నేను నీ పరిచర్య చేస్తాను. నా రూమ్ రెంట్ ఎంత అంటే 6,000. ఈ 6,000 ఇస్తే చాలు, నీ పరిచర్య చేస్తాను. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని అన్నీ కూడా విడిచిపెట్టాం. అయితే
నెల 10వ తారీఖు లోపు నీకు కట్టాలి. సమయము అయిపోతూ ఉంది. 8, 9వ తారీఖు వచ్చింది. 9వ తారీఖు వచ్చిన తర్వాత ఇంకొక రోజే ఉంది. ఒక్కరోజు ఆ రోజు రాత్రి చాలా కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవునికి అప్పగించి ఆ రాత్రి పడుకున్నాం. ఉదయము 3 గంటలకి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తాను. ఆ దర్శనంలో చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను, ఇసుకోకండి. హల్లెలూయా. ఆ దర్శనంలో ఒక ఆయన తెల్లటి వస్త్రాలు ధరించుకుని వస్తూ ఉన్నాడు. దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నేను తీరా చూస్తే మా నాన్నలా కనిపిస్తాను, మా నాన్నే. అయితే ఆ వ్యక్తి ఒక సంచి తీసుకుని ఆ సంచిలో రకరకాల వెజిటబుల్స్, రకరకాల ఫ్రూట్స్, రకరకాల ఆకుకూరలు అన్నీ కూడా తీసుకుని వచ్చాడు. వచ్చి ఒక్కొక్కటి తీసి లాస్ట్లో ఇంత డబ్బు కట్ట ఉంటే తీసి నాకు ఇస్తాను. ఇదేంటి, నువ్వు వేసుకునేటువంటి వస్త్రాలకి జేబులు ఉన్నాయి కదా, ఆ జేబులో పెట్టుకొని రావచ్చు కదా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు ఏమనంటే, అంటే మా నాన్న రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, తెల్లటి వస్త్రాలు ధరించుకుని వచ్చి, ఇది ఎవ్వరికి తెలియకూడదని చెప్పేసి రహస్యంగా నీకు ఇవ్వడానికి నేను తీసుకుని వచ్చా అన్నాడు. ఆయన నాకు ఇచ్చాడు. అన్నీ కూడా 500 నోట్స్. అంతే, అది అయ్యింది. లేసాను, నా టైం అయింది 3 గంటలు. ప్రార్థన చేసుకున్నా, కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఈరోజు నువ్వు ఏదో అద్భుతాన్ని చేయబోతున్నావు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు సాటర్డే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాం, ప్రార్థన చేసుకున్నాం. ఇలాగే కొంతమంది వచ్చేవాళ్ళు, 15-20 మంది. వారికి స్వార్థ చెప్పాను, వారికి వాక్యం చెప్పేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. డోర్ లాక్ చేసుకుని నేను వెళ్ళిపోదామని చెప్పేసి గేట్ వరకు వెళ్ళాను. గేట్ కూడా లాక్ వేసేసేసి నేను వెళుతూ ఉంటే ప్రార్థనకు వచ్చినటువంటి వ్యక్తి వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చి నాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడే లేదు, ఇక్కడ కాదు, మరొకసారి చర్చ్ డోర్స్ ఓపెన్ చేయంటే బయట ఎందుకు, లోపల ఎందుకు బ్రదర్, బయటే మాట్లాడచ్చు? లేదు, లోపలే లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత తను చెప్పినటువంటి మాట, నీకు డబ్బులు ఇవ్వమని ఒక వ్యక్తి నీకు డబ్బులు పంపించాడు కానుక, అది నీకు ఇవ్వాలని. నేను మనసులో అనుకుంటున్నాను, ఎవరో పంపించారు కదా, 1000 లేకపోతే 500 పంపించుంటారేమోలే అని చెప్పేసి నేను మామూలుగానే ప్రార్థన చేసి నేను చెప్పాను. ఆ వ్యక్తి ఇలా ఒక కట్ట తీసి నా చేతిలో పెట్టాను. కట్ట ఎంత అని కట్ట చూస్తే ఇంతలా ఉంది, కళ్ళలో చూసినట్టుగానే ఉంది, ఇంతలా ఉంది కట్ట. నేను పాకెట్లో పెట్టుకునేప్పుడు చూస్తూ అన్నీ 500 నోట్సే. అసలు ఆ కట్ట చూడగానే నా కళ్ళలోంచి కన్నీరు అలాగొచ్చింది. వెంటనే ఆ దర్శనం గుర్తొచ్చింది. ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది ఆ వ్యక్తికి, నీకు తప్ప ఎవరికి తెలియకూడదని చెప్పాడు. ఇది రహస్యంగా ఉంచమని చెప్పాడు. ఎవరికి తెలియకూడదు ఈ డబ్బులు ఇచ్చినట్లుగా. కళ్ళు ఆయన ఏం చెప్పాడు, ఇది ఎవరికి తెలియకూడదని చెప్పేసి నేను రహస్యంగా తీసుకుని వచ్చి ఇచ్చాను అన్నాడు. ఆయన అన్నీ 500 నోట్స్ ఇచ్చాడు. ఎందుకట్ట ఈయన అన్నీ 500 నోట్స్ ఇచ్చాడు. నేను అడిగింది 6,000. దేవుడు నాకు ఫస్ట్ ఆఫరింగ్ ఇచ్చింది ఎంతో తెలుసా? 20,000. ఆ నెలలో దేవుడు నా జీవితంలో 6 × 6 36,000 ఇచ్చాను. అన్నీ 500 నోట్స్. ఒక్క నోటు కూడా 100 ఉండలేదు, ఒక్క నోటు కూడా 1000 రూపాయల నోట్ లేదు. అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఒక్క 1000 నోట్ లేదు, ఒక్క 100 రూపాయల నోట్ లేదు, అన్నీ 500 నోట్స్. ఒక వ్యక్తి 20, ఒక వ్యక్తి 10, ఒక వ్యక్తి 2, ఒక వ్యక్తి 1000, ఒక వ్యక్తి 500 అలాగే ఇచ్చి మొత్తం ఆ నెలంతా కూడా కౌంట్ చేస్తే 36,000. నేను అడిగింది ఎంత? 6,000. ఈ ఈ జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు 20,000 ఇవ్వడానికి ఆ వ్యక్తి ఎంత ప్రాసెస్ చేశాడో తెలుసు. అక్కడ తను ఒక ఫ్లాట్ కొన్నాడు 20 లక్షలకి. ఆ ఫ్లాట్ 3 నెలల తర్వాత 8 లక్షలు అయింది. 8 లక్షలకి దాన్ని అమ్మితే 8 లక్షలు ప్రాఫిట్ వస్తే 8 లక్షల ప్రాఫిట్లో 80,000 తీసి 4 పాస్టర్ని తన మనసులో అనుకునే 4లో ఒకరిని నన్ను ఏం చేసుకున్నాడో గుర్తు చేసుకున్నాడు. అంటే ఆ ఫ్లాట్ అమ్మడానికి, తన దగ్గర డబ్బులు రావడానికి, తను ఆలోచించేయడానికి ఈ ప్రాసెస్ ఎంత టైం పట్టింది? నెలలు పట్టి ఉండొచ్చు.
కానీ మనం ప్రార్థన చేసింది ఎన్ని రోజులు అంటే కొన్ని రోజులు, ఒక రోజులో ప్రార్థన చేస్తే అది మన ఎదుగు వచ్చింది. అంటే మనం అడగక మునిపే దేవుడు ఆల్రెడీ దాన్ని ప్రాసెస్లో పెట్టాడు. ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం ఆలోచన చేస్తే మనం అడగక మునిపే కొన్నిటిని ఆయన ఆల్రెడీ ప్రాసెస్లో ఉంచుతాడు ఆయన. అయితే అది ఎప్పుడు మన ఎద్దుకు రావాలో అప్పుడు మన ఎద్దుకు వస్తుంది. మనం నిజంగా దేవుని వైపు చూస్తే మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచబడం. మన దేవుని మీద ఆనుకుంటే ఆయన మనను పూర్ణ శాంతి గలవారుగా చేసే దేవుడు ఆయన. మన తల ఎత్తేవాడు కానీ తప్ప ఆయన తల దించేవాడు కాదు. ఈ సాయంకాలం వేళ దేవునికి వాక్యాన్ని ఏంటంటే మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి, మరణ బంధకాల్లో కూడా ప్రార్థించాలి, సమయమందు అసమయమందును ప్రార్థించాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఒకే ఒక మాట చదివేసి మనం ముగించేద్దాం. పిలిపిలికి రాస్తే చెప్తాడు 4:6, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపము దేవునికి తెలియచేడి. ప్రతి విషయంలోనూ ఏంటంట, ఈ విషయంలో చేయొచ్చు అంటావా అంటే ఈ విషయంలో చెయ్యి, ఈ విషయంలో చేయొద్దని దేవుడు ఎక్కడ రిస్ట్రిక్షన్ చెప్పలా. అన్ని విషయాల్లో చెయ్యి. నీకు అందగాడైన భర్త రావాలా, చెయ్యి. గుణవంతుడైనటువంటి గుణవంతురాలని భార్య రావాలా, చెయ్యి. అయితే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఏంటి ఆ లిమిట్స్ అంటే, లోకానుసారంగా నువ్వు గొప్పవాడు అనిపించుకోవడానికి, అందరిలో కూడా నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి లోకానుసారమైన ఘనత కొరకు అడగొద్దు. ఇదే లిమిట్ అన్నమాట. ఏంటో లిమిట్ అంటే లోకానుసారమైనటువంటి ఘనత కొరకు నువ్వు అడగొద్దు. లోకస్తుల ముందు నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి అడగొద్దు. దేవుని నామం మహిమపరచబడటానికి నువ్వు అడుగు. నిన్ను ఎంత ఎత్తుకైనా దేవుడు తీసుకుని వెళ్తాడు. దావీదు అలాగే అడిగాడు. మరి చుట్టుపక్కల రాజ్యాలను జయించి తను ఆ ఏరియాలో చాలా చాలా ధనవంతుడు అయ్యాడు. సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు కేజీలు బంగారం పెట్టేశాడంటే ఆ టన్నుల కొద్ది బంగారం అంతా సంపాదించిన ఎవరు? దావీదే. టన్నుల బంగారం. ఇజ్రాయిల్ అందరూ ఇచ్చింది ఇంత అయితే ఈయన ఇచ్చింది ఇంత. దేవుని మందిరము మీద తనకున్న మక్కువ చేతి ఇచ్చాడంట. ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది. ఏంటంట? మక్కువ. తను సంపాదించే దానిలో శ్రేష్టమైనది దేవుని కొరకు దాస్తూనే వచ్చాడు ఆయన. మనం కూడా దేవుని పరిచర్య కొరకు, దేవుని ఆ ప్రణాళిక నెరవేర్చుట కొరకు శ్రేష్టమైనవి దాయాలి. దాచినప్పుడే మనం ఇంకా ఎదుగుతాం. దాయికోకుండా మనం ఈ లోకంలో సంతోషాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అది అక్కడ వరకు ఆగిపోతూ ఉంటుంది. అక్కడ వరకు ఆగిపోతుంది. మన అభివృద్ధి అక్కడ వరకు ఆగిపోతుంది. దావీదు దేవుని మందిరము పట్ల తను చేసే ప్రతి యుద్ధంలో కూడా శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడంటే, శ్రేష్టమైనదంతా కూడా ఏంట్రా, ఎక్కడ గోడౌన్లోకి వెళ్ళిపోవాలి. దానికి ఎవరు తీయడానికి లేదు. ఇంకా ఎప్పటి వరకు అంటే దేవునికి మందిరం కట్టడం ఆరంభించినప్పుడు మాత్రమే అది తీయం. అలాంటి ఆలోచన నీకుంటే కనుక ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. నేను ఎప్పుడు కూడా దేవుని మందిరం గురించి ఆలోచన చేస్తాను. నాకు వచ్చే దానిలో శ్రేష్టమైనదంతా కూడా దేవుని కొరకే పక్కన పెడతా ఉంటాను. దేవుని కొరకే ఏ మంచి వస్తువు కొనాలని చెప్పి ఆలోచన చేస్తాను. నా కొరకు నేను ఎప్పుడు ఏం కొనుక్కోలేను. ఇప్పటి వరకు కూడా నేను వాడే బైక్ కానించి అన్నీ కూడా నా కొరకు మంచివి దేవుడిచ్చినటువంటి కానుకల చేత నేను కొనుక్కోలే. హాల్టర్ దగ్గర నుంచి చెప్తున్నా. ప్రతిదీ కూడా సేవ పరిచర్య కొరకే శ్రేష్టమైనది దేవుని పరిచర్య కొరకు వాడాలని ఈ తలంపుతోటి ఆ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎంత ఉన్నతమైనటువంటి మరి మందిరమును కట్టాలని ఆలోచన చేస్తున్నా అంటే చాలా ఉన్నతమైనది కట్టాలని ఆలోచన. మరి దేవుడు ఎప్పుడు దాన్ని నెరవేరుస్తాడో తెలియదు, కానీ దాని కొరకైతే ఇప్పటి వరకు వచ్చిన దానిలో దేన్నైనా శ్రేష్టమైనదే దేవుని కొరకు పక్కన పెట్టాను.
పక్కన పెడుతూనే ఉంటా. ఎందుకంటే దేవుని మందిరము మనకి ప్రాముఖ్యము. హల్లెలూయా. ఆయన మందిరము గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మన గురించి ఆలోచన చేసే దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఈ సాయంకాలం వేళ మనము తెలుసుకోవాల్సిన విషయము, విసుక్కోకుండా ప్రార్థించండి. ఏ విషయమైనా కూడా ప్రతి సమయమందు ప్రార్థన చేయండి. మరణ బంధకాలని చుట్టుకున్న ప్రార్థన చేయండి. ప్రతి ఉదయము ప్రార్థనతోటే నీ యొక్క జీవితము ఆరంభం అవ్వాలి. ప్రతి సాయంకాలము రాత్రి ప్రార్థనతోటే ముగియాలి. ప్రతి సమయమందు, తినే సమయమందు, ట్రావెల్ చేసే సమయమందు, కూర్చునేటప్పుడు, పడుకున్నప్పుడు, అన్ని వేళలకు కూడా ప్రార్థించే అలవాటు కలిగి ఉంటే నేనెప్పుడు పైవాడుగానే దేవుడు ఉంచుతాడు. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు,